నీవు న్యాయముగా మాట్లాడుచు బోధించుచు ఉన్నావు. నీవెవని యందును మోమాటం లేక సత్యముగానే దేవుని మార్గమును బోధించుచున్నావని ఎరుగుదము. మనము కైసరునకు పన్నిచ్చుట న్యాయమా కాదా అని ఆయన అడిగిరి. ఆయన వారి కుయుక్తిని గుర్తెరిగి, ఒక దేనారం నాకు చూపుడి, దాని మీద రూపమును ప్రైవాతయు ఎవరమైనా అడగ్గా వారు కైసరవనిరి. అందుకైన అలాగైతే కైసరివి కైసరికి, దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను. చివరి మాట చూస్తే కైసరివి కైసరికి, దేవునికి చెల్లించుడి అనే మాట మనం గమనిస్తాం. చిన్న ప్రార్థన చేస్తాను నేను కూడా, వాక్యం నడిపించలాగిన. ప్రభు ప్రేమగల తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, గణపరుస్తూ ఉన్నాం. మీ లేఖన భాగాలు మేము చదువుకుంటుండగా బలహీనుని జ్ఞాపకం చేసుకొని బలపరచమని, సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి దేవా అవసరమైన మాట ఈ అల్పుడు నోట ఉంచమని మీ కృపగల హస్తానికి అప్పచెప్పుకుంటూ మా ప్రభుని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఘనమైన నామన ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ గమనించినట్టయితే యేసు ప్రభు వారిని వారు శోధించాలని కొందరు వచ్చి కైసరికి పన్నిచ్చుట న్యాయమా కాదా అని ఆయన అడిగినప్పుడు ఆయన వారి కుయుక్తిని గుర్తెరిగి, ఒక దేనారం నాకు చూపమన్నాడు, దాని మీద రూపమును పైవాత ఎవరివని అడిగినప్పుడు కైసరివి అన్నారు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, కైసరివి కైసరికి చెల్లించండి, దేవునికి చెల్లించుడి అన్నాడు. శరీరధారిగా ఉన్న దినాల్లో ప్రభువు తెలియజేసిన మాట. ఆ మాటకు వారు ఆశ్చర్యపడ్డారని 26వ వచనంలో అక్కడ రాయబడింది. ఆయన్ను తప్పుపట్టలేకపోయారు. మాటల్లో ఆయన్ను చిక్కుబెట్టాలని చూశారు, కానీ ఆయన్ను తప్పుపట్టలేకపోయారని అక్కడ ఆయన మాటలకు వారు ఆశ్చర్యపడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, లోకంలో ప్రభుత్వానికి చెల్లించవలసినవి చెల్లించాలి, ఆ తర్వాత దేవునికి చెల్లించాలని దైవ గ్రంథం తెలియజేస్తూ ఉంది. దేవునికి ఇచ్చుట, దేవునికి చెల్లించటం అనే మాట కొంచెంసేపు మనం ధ్యానం చేద్దాం. ఇంకొకసాట ఒక మాట ఉన్నది. ఏ మాట అంటే అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 35వ వచనం గమనించినట్టయితే, అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 35వ వచనం, మీరును ఇలాగ ప్రయాసపడి బలహీనలను సంరక్షించవలననియు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుని వలననియు అన్ని విషయంలో మీకు మాదిరి చూపితమని చెప్పాను. పౌలు గారు గుర్తు చేస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట గుర్తు చేశాడు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అన్నాడు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అనే మాట జ్ఞాపకం చేసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, అక్కడేమో దేవునికి ఇవ్వాలి అన్నాడు, ఇక్కడేమో పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అన్నాడు. ప్రతిఫలాన్ని ఆశించకుండా ఇస్తే వారు ధన్యులు అవుతారు అన్నాడు. వారు ధన్యులు అనే మాట మనం గమనిస్తాం. కాబట్టి ప్రియులారా, పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యము అనే మాట మనం గుర్తు చేయబడింది, జ్ఞాపకం చేయబడింది. కుటుంబంలో గమనించినట్టయితే భార్య ఇంట్లో అంతా పనిచేసింది. పనిచేసిన దానికి
ఏమైనా జీతం పుచ్చుకుంటుందా? పుచ్చుకోదు. ఎందుకు, ఎలాగ పని చేస్తుంది అంటే, ఇవన్నీ కూడా నాయే, ఇదంతా కూడా నావే, వీరంతా నా పిల్లలే, నా వారే అని పని చేసిద్ది. కాబట్టి ప్రతిఫలం ఆశించకుండా పని చేస్తుంది. అలాంటి పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యత అని. కాబట్టి దేవుని విషయంలో కానీ, లేదా ఎవరైనా బలహీనులు, పేదవారు, దరిద్రులు, వారికి మనము ఆశించకుండా ఇచ్చినట్టయితే అది ధన్యత అని దైవ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా జ్ఞాపకం చేసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవునికి ఇవ్వటం అనే మాట మనం గుర్తు చేసుకుంటే, ఆ ఇచ్చే విషయంలో ప్రారంభంలో ఆదికాండంలో మొట్టమొదట హేబేలును చూస్తాం. చూడండి, ఆదికాండం 4వ అధ్యాయము 4వ వచనం గమనించినట్టయితే, హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రువిన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను అన్నాడు. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను అనే మాట చూస్తున్నాం. ప్రియులారా, గమనించినట్టయితే హేబేలు దేవునికి అర్పించిన అర్పణ ఎటువంటిదంటే అది శ్రేష్టమైనది అన్నాడు. తనకు కలిగిన వాటిలో, తనకున్న వాటిలోనే, మనకు లేని వాటిలో కాదు, మనకున్న వాటిలోనే హేబేలుకు తనకు కలిగిన వాటిలో తొలుసూలు పుట్టిన అన్నిటిని అక్కడ పెట్టాడు, నిలబెట్టి క్రొవిని ఒక పక్కకు పెట్టాడు, బక్క చిక్కిని అన్ని ఒక పక్కకు పెట్టాడు. ఆ క్రొవ్విన వాటిని ఎవరికి అర్పించాడంటే దేవునికి అర్పించాడు, శ్రేష్టమైనవి అర్పించాడు. అక్కడ హెబ్రీలు రాసిన పత్రికలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, చూడండి, 11వ అధ్యాయము 4వ వచనం చూస్తే, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను అన్నాడు. అది శ్రేష్టమైనవి ఇవ్వాలి. దేవునికి ఇచ్చేవి శ్రేష్టమైనవి ఇవ్వాలి. దేవుని పిల్లలకైనా, దేవుని పిల్లలకి ఇస్తే, దేవుని దాసునికి ఇస్తే దేవునికి ఇచ్చినట్టే. అట్లాగా శ్రేష్టమైనవి దేవునికి ఇవ్వాలి. తొలుచూలు పుట్టిన వాటిలన్నిటిలో ఉండి శ్రేష్టమైనవి అర్పించాడు. దేవుడంట హేబేలును అతని అర్పణను రెంటిని లక్ష్య పెట్టాడు అనే మాట మనం గమనిస్తాం. రెంటిని లక్ష్య పెట్టాడు అనే మాట మనము గమనిస్తాం. కాబట్టి దేవునికి ఇచ్చేవి శ్రేష్టమైనవి ఇవ్వాలి. ఏమనుకోవద్దు, ఒక మాట చెప్తాను. కానుకలు లెక్కేస్తూ ఉంటాం. ఒక బ్యాగ్ అయినాయి, చినిగిపోయిన కాగితాలు, బ్యాగ్ నిండా అయినాయి. ఎక్కడా చెల్లకపోతే ఏడ చెల్లిద్దని వాళ్ళ ఉద్దేశం. ఎక్కడా చెల్లకపోతే అది ఎక్కడ చెల్లిద్దని? దేవుని మందిరంలో చెల్లిద్దని. అలా కాదు, అది ఆశీర్వాదం కాదు. శ్రేష్టమైనవి దేవునికి అర్పించాలి. అప్పుడు మనం ఆశీర్వదించబడతాం. హేబేలు వెనక ముందు ఏం చూసుకోలే, నా దేవునికి శ్రేష్టమైనవి ఇవ్వాలి అంతే. అందువల్లనే అతడు విశ్వాస వీరుల పట్టీలో మొదటి వ్యక్తి అయ్యాడు. హేబేలు విశ్వాస వీరుల పట్టీలో మొదటి వ్యక్తిగా ఆ హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల్లో మొదటివాడయ్యాడు. కాబట్టి ప్రియులారా, దేవునికి శ్రేష్టమైన బలి అర్పించినట్లుగా మనం చూస్తాం. ఇంకొకసాట ఒక మాట చూడండి, లూకాసు వార్త 21వ అధ్యాయం 21వ వచనం చూస్తే, కానుకల పెట్టిలో
తమ కానుకలు వేయుచున్న ధనవంతులను ఆయన పారజూసెను. ఒక బేద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూసి, ఈ బేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పెను. ఇది సమర్పణ. ఒక బేద విధవరాలు ఉందంట. ఆమె 2 కాసులు వేయిచుండగా ఆయన చూశాడు. కానుక వేస్తూ ఉంటే 2 కాసులు వేయిచుండగా ప్రభువు చూశాడంట. చూసి ఈ బేద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేసింది అన్నాడు. 1000 వేసిన వాళ్ళు ఉన్నారు, 100 వేసిన వాళ్ళు ఉన్నారు. అందరినీ వదిలిపెట్టేసి 2 కాసులు వేసిన ఏమని ఏమంటున్నాడంటే, ఈమె అందరికంటే ఎక్కువగా వేసింది అన్నాడు. ఎక్కువగా వేసింది అన్నాడు. ఎందుకు అన్నాడంటే, అసలు ఆమెకు ఉన్నదే 2 కాసులు. ఇక రేపటికి తినటానికి కానీ రేపటికి వండుకోవడానికి ఏమి లేదు ఆమెకి. ఆమె దగ్గర ఇక ధనం లేదు. ఆ 2 కాసులను కూడా ఆమె దేవునికి ఇచ్చేసినట్లుగా మనం చూస్తాం. ఆమె గురించి మనం చదువుకుంటున్నాం. అలాగా ఈమెనే కాదు కానీ సమర్పణ హృదయం అలాగా ఉండాలి అన్నది ప్రభు గుర్తు చేశాడు. తన జీవనమంతా వేసింది అని. ఒక లక్షాధికారి 1,000 రూపాయలు వేసి ఉండొచ్చేమో, ఒక కోటీశ్వరుడు 1,00,000 రూపాయలు వేసి ఉండొచ్చేమో. ఈమె మాత్రం బేద విధవరాలు అని ఈమె గురించి రాయబడింది. ఆమె దగ్గర 2 కాసులు మాత్రమే ఉన్నాయి. ఆ 2 కాసులు తెచ్చి దేవుని సన్నిధిలో ఆమె సమర్పించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఆమెను గురించి ప్రభు ఏమని రాశాడంటే, ఈమె అందరికంటే ఎక్కువగా వేసింది, అందరికంటే ఎక్కువగా వేసింది అన్నాడు. కాబట్టి సామెతల గ్రంథంలో తినవలసిన లేదు కానీ, వెదజల్లి అభివృద్ధి పొందిన గలవారు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చిన వారు కూడా కలరు అని దైవ గ్రంథం తెలియజేస్తాం. ఇక రేపటి గురించి ఆలోచించలా, కానీ ఆమె ఎవరి దృష్టిలో ఉందంటే ప్రభు దృష్టిలో ఉన్నది. కాబట్టి ప్రియులారా, గమనించినట్టయితే ఆమె సమర్పణ అలాగా ఉన్నది. ఇంకొక మాట గుర్తు చేసుకుందాం, కొందరిని గుర్తు చేసుకొని మనం ముగించుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయము మొదటి నుంచి చూసింటే, కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీయకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారం చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనము కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యుల్లో ఒకడు, అనగా ఆయనను అప్పగించునయున్న ఇస్కరియోతు యూద, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బేదలకు ఇయ్యవలెను, ఇయ్యలేదనెను. వాడు ఇలాగ చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ, వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి అయి ఉన్నందున అందులో వేయబడినది దొంగిలించు వచ్చిన గనుక ఇలాగ చెప్పింది. కాబట్టి యేసు, నన్ను పాతిపెట్టు దినమునకు ఈమె దీన్ని ఎంచుకొని బేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందరు కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండనని చెప్పింది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ గమనించినట్టయితే యేసు ప్రభువారు బేతనీలో ఉన్నప్పుడు
వారు ఆయనకు విందు చేశారు, మార్త ఉపచారం చేసినది అనే మాట ఇక్కడ చూస్తాం. మరియా ఏం చేసిందంటే మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తి తీసుకుని యేసు పాదములో పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచాను అనే మాట చూస్తాం. మిక్కిలి విలువ కలిగినది అంట. అది అక్కడ రాయబడింది. కింద చూస్తే ఇంచుమించు 150 రూపాయలు. అంటే ఆ రోజుల్లోనే 150 రూపాయలు అంటే ఈ దినంలో అది లక్షల్లో ఉంటుంది దాదాపుగా. అంత విలువైన అత్తరు. ఒక దైవజనుడు చెప్పాడు, యూదుల్లో ఆడపిల్ల వివాహం కావలసిన వారు విలువైన అత్తరు పెళ్లి కుమారుడు కొరకు దాచిపెడతారంట. విలువైన అత్తరు తమకు కలిగినదంతా ఎక్కువ భాగం దానికి ఖర్చు పెట్టి దాచిపెడతారంట. అంత విలువైనది ప్రభువుకు పాదాలకు పూసి తల వెంట్రుకలతో తుడిచినట్లుగా మనం చూస్తాం. అక్కడున్న ఇస్కరియోతు ఏమంటున్నాడంటే, ఎందుకు ఇలాగ చేయాలి, అది అమ్మి బేదలకు ఇవ్వచ్చు కదా అంటున్నాడు. బేదలకు ఇవ్వచ్చు కదా అంటున్నాడు. కాబట్టి దేవుని పిల్లలైన వారు ఒక్కోసారి సమర్పణ కలిగి ముందుకెళ్తూ ఉంటే కొంతమంది విమర్శించే వాళ్ళు ఉంటారు, వెనక్కి లాగేవాళ్ళు కూడా ఉంటారు. అయినా కూడా మన సమర్పణ హృదయాన్ని మనం వెనక్కి తిప్పుకోకూడదు. అలాగా ఉన్నప్పుడు మనం ఆశీర్వదించబడతామని. కాబట్టి ప్రభు అన్నాడు, నా సువార్త ఎక్కడ ప్రకటించబడిద్దో ఈమె చేసిన పని కూడా అక్కడ ప్రకటించబడిద్ది అనే మాట అక్కడ గుర్తు చేసినట్టుగా చూస్తాం. ఇలాగనే ఇటువంటి వాక్యమే మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్టయితే మరొక ప్లేస్లో ఉన్నాడు యేసు ప్రభువారు. మరొక స్థలంలో 26:6లో యేసు బేతనీయులో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరబుడ్డి తీసుకొని ఆయన పాదముల యొద్దకు వచ్చి ఆయన భోజనమున కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను అని. శిష్యులు చూసి కోపపడి, ఈ నష్టం ఎందుకు, దీనిని గొప్ప వేలకు అమ్మి బేదలకు ఇవ్వవలచునే అనిరి అనే మాట. ఇక్కడ ఏమంటున్నారంటే శిష్యులు, ఇంత విలువైనది ప్రభువుకు వస్తూ ఉన్నావు, ఈ నష్టం ఎందుకు అంట. విలువైనది, ఎక్కువ ఖరీదు కలిగినది, శ్రేష్టమైనది ప్రభువుకి ఇస్తూ ఉన్నావు, నష్టం కదా అని వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు. కానీ మనము హేబేలు వలె ఆలోచన చేయాలి, ఈ మరియ వలె ఆలోచన చేయాలి. అలా చేసినప్పుడు మనము ఆశీర్వదించబడతాం. కాబట్టి ప్రియులారా, వ్యర్థం చేయటం దేనికే అని బేదలకు ఇవ్వచ్చు కదా అని అక్కడ రాయబడింది. ఇక్కడేమో నష్టం ఎందుకు అన్నట్టుగా వీరు వెనక్కి లాగే ప్రయత్నం చేశారు. కానీ మరియా ఇక్కడ ఈ స్త్రీని గురించి రాయబడినట్టుగా వారు మాత్రం తమ సమర్పణను వెనక్కి తీసుకున్నవారు కారు. కాబట్టి ప్రియులారా, పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యత అనే మాట మనం గమనిస్తూ ఉన్నాం. అక్కడ కూడా యోహాను సువార్తలో కూడా ఒక చిన్న పిల్లవాడు ఏం చేశాడంటే, చూడండి 6వ అధ్యాయం 9వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనం గమనించినట్టయితే అక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఏమాత్రమని ఆయనతో అనగా యేసు జనులను కూర్చుండబెట్టడని చెప్పాను. ఆ చోటు చాలా పచ్చిక ఉండేను కనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి.
యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతి చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగ చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పిన. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెలు ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి అనే మాట చూస్తుంది. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభువారు బోధిస్తూ ఉండగా అనేక మంది ఆయన దగ్గరకు వస్తూ ఉన్నారు. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు యేసు ప్రభువారు వారిని పరీక్షించాలని, వీరికి భుజించడానికి ఏమైనా పెడదామా అన్నప్పుడు అక్కడున్న ఫిలిప్ ఏమన్నాడంటే, ప్రతివాడు కొంచెం కొంచెం పుచ్చుకోవటానికైనా 200 దేనారాలు కావాలా, 200 దేనారాలు కావాలి అన్నాడు. ఒక దేనారం వచ్చి ఇంచుమించు ₹1 అన్నాడు. ₹1 200 దేనారాలు అంటే 100 రూపాయలు. అంత కావాలి, వీరందరికీ భోజనం పెట్టాలి అన్నాడు. అంతలోకే ఆంధ్రేయ ఏమన్నాడంటే, ఇక్కడ ఒక చిన్నపిల్లాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అని గుర్తు చేశాడు. గుర్తు చేయగానే అవి ఎంత మాత్రం సరిపోతాయి అన్నాడు. ప్రభు ఏమన్నాడంటే, అయితే కూర్చొని పెట్టండి అన్నాడు. అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆ పిల్లవాడు ఎందుకు తెచ్చుకున్నాడు అవి? వాడు తినటానికి తెచ్చుకున్నాడు. వాడు చిన్నపిల్లవాడైనా కూడా వాడు తినేయి ప్రభు అడగంగానే ఏం చేశాడు? వాడు తినకుండా ఇచ్చాడు. ఇచ్చుట ద్వారా 5,000 మందికి సరిపడగా ఇంకా 12 గంపల నిండా ఎత్తారని అక్కడ రాయబడింది. కాబట్టి ప్రియులారా, మలాకి గ్రంథంలో ఏముందంటే, నాకిచ్చి నన్ను శోధించినడలా ఆకాశపు వాకిళ్ళు ఇప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలతో కుమ్మరిస్తాను అని గుర్తు చేశాడు. ఆయనకిచ్చి శోధించాలి. ఒకసారి ఏమందంటే, శోధించి సంహారకుని చేత వారు నశించిరి అనంది. ఏ విషయంలో అంటే ఈ విషయంలో కాదు, ప్రభు ఇచ్చి శోధించమన్నాడు. నాకిచ్చి తర్వాత మీకు కావాల్సినవి నన్ను శోధించండి అని మాత్రం అక్కడ పర్మిషన్ ఇచ్చాడు. కాబట్టి ప్రియులారా, ప్రభువుకి ఇచ్చి మనం ఆయన్ని శోధించవచ్చు. కాబట్టి ఆ చిన్నపిల్లవాడు 5 రొట్టెలు 2 చేపల ద్వారా 5,000 మందికి పంచగా ఇంకా 12 గంపల నిండా విస్తారంగా మరి ఎత్తినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఆయనకిచ్చి ఆయన శోధించమంటున్నాడు. విస్తారమైన దీవెనలతో ఆకాశపు వాకిళ్ళు ఇప్పిస్తాను అన్నాడు. అక్కడ కూడా ఎక్కడంటే 1 రాజుల గ్రంథంలో కూడా ఒక పేద విధవరాలు గుర్తు చేసుకుందామా? 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయము 13వ వచనం చూస్తే, అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్టు చేయము. అయితే అందులో నాకొక చిన్న అప్పం మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకు అప్పములు చేసుకొనము. భూమి మీద యెహోవా వర్షం కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చున్నాడనను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమె ఇంటివారు అనేక దినముల భోజనం చేయించు వచ్చిరి అనే మాట చూస్తాం. కరువు వచ్చింది. ఆ కరువులో ఇక్కడ సారెపతు అనే ఒక ఊరిలో ఒక విధవరాలు, ఈమెకి ఆమె కుమారుడికి ఒక్క రొట్టె చేసుకోవడానికి మాత్రమే పిండి ఉంది. ఇంకా అది చేసుకొని తిని ఇంకా రేపటి నుంచి ఆహారం ఉన్నది కాబట్టి చచ్చిపోదాం ఈ కరువులో. అప్పటికే కరువు వచ్చి ఉన్నది. ఆ కెరీతు వారి దగ్గర నీళ్లు కూడా ఎండిపోయినాయి, అంత కరువు వచ్చినది. కాబట్టి ఇక చచ్చిపోదాం అనుకున్న స్థితిలో పుల్లలు ఏరుకోవడానికి పోయినప్పుడు ఏలియా కనపడ్డాడు.
నాకు కొంచెం మంచినీళ్ళు తెస్తావా అంటే తేవడానికి పోతుండగా నాకు ఒక చిన్న అప్పం చేసుకుని తీసుకురమ్మా అన్నాడు. అప్పుడు ఆమె ఏమందంటే, అయ్యా నీ దేవుడైన యెహోవా తోడు, నా తొట్టిలో కొంచెం పిండి ఉంది, బుడ్డిలో కొంచెం నూనె మాత్రమే ఉంది. నేను నా కుమారుడు మరి ఇవి చేసుకొని ఇక తిని రేపు చచ్చిపోదాం అనుకుంటున్నాం అన్నప్పుడు, భయపడవద్దు అన్నాడు. మొట్టమాట భయపడవద్దు, మొదట నాకు ఒక చిన్న అప్పం చేసుకొని తీసుకొని రమ్ము. మొదట అనే మాట గుర్తుపెట్టుకోండి. మొదట ఇందాక శ్రేష్టమైనవి, భేద విధవరాల విషయంలో జీవనమంతా వేసినది. కాబట్టి ఇక్కడ గమనించినట్టయితే మొదట నాకు ఒక చిన్న అప్పం చేసుకుని తీసుకురమ్మనగా ఏలియా చెప్పినట్టు చేసింది. ఏలియా చెప్పినట్టు చేయగా మరి 16వ వచనంలో యెహోవా ఏలియా ద్వారా సెలవు ఇచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. దేవుడు వర్షం కురిపించేదాకా, మనకి యాకోబు పత్రికలో ఉంటుంది కదా, ఎన్ని సంవత్సరాల వర్షం పడలేదని అన్నాడా? 3.5 సంవత్సరాలు. ఇంత దేవునికి ఇంత పిండి అప్పం లేదా సమర్పించడం ద్వారా 3.5 సంవత్సరం తినకుండా దాచిపెడితే ఎన్ని గోతాలు అవుతుంది? పిండి విస్తారంగా అయింది కదా. అంతా వారికి దయచేశాడు, విస్తారంగా దయచేశాడు. దేవుడు వర్షం కురిపించేదాకా తొట్టిలో పిండి తక్కువ కాలేదంట, ఆ బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు అనే మాట చెప్పబడతా. కాబట్టి ఆయనకిచ్చి ఆయన శోధిస్తే ఆకాశపు ద్వారాలు తెరుస్తాడు అనే మాటలు మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి మనము కొన్ని మాటలు చదువుకున్నాం. హేబేలు గురించి చదువుకున్నాం. ఆయన దేవునికి శ్రేష్టమైన బలి అర్పించాడు. భేద విధవరాల గురించి చదువుకున్నాం. తన జీవనమంతా దేవునికి అర్పించింది. మరియ గురించి చదువుకున్నాం. విలువైనది ఆయన పాదాలకు పూసి సమర్పించినట్లుగా మనం చూస్తాం. మరి కుష్ఠరోగి అయిన సీమోని ఇంటిలో ఆ స్త్రీ ప్రభువు తల మీద విలువైన అత్తరపోసినట్లుగా ఆయనకు సమర్పించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, ఆయనకిస్తే ఆశీర్వదించబడతాం. అబ్రహాం గురించి ఒక మాట రాయబడింది. ఇక మనం ముగించుకుందాం. అబ్రహాం గురించి ఒక మాట రాయబడింది చూడండి. ఆదికాండం 14వ అధ్యాయము 18వ వచనంలో, ఆదికాండము 14వ అధ్యాయము 18వ వచనం, మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికి సృష్టికర్తయగు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడునుగాక అనియు, నీ శత్రువులు నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడు దేవుడు స్తుతింపబడునుగాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో అతనికి 10వ వంతు ఇచ్చెను అన్నాడు. అబ్రహాము అన్నిటిలో ఆ యాజకునికి 10వ వంతు చెల్లించినట్లుగా మనం చూస్తాం. అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. అంత మాత్రమే కదా, ధనం విషయంలోనే కదా. అబ్రహామా, నీకు ఒక్కడయ్యను నీ కుమారుణ్ణి మోరియా దేశంలో ఉన్న పర్వతాల్లో ఒక దాని మీద బలిగా అర్పించమంటే ఎంత మాత్రము సందేహించకుండా అబ్రహాము అర్పించినవాడు, ఏమాత్రం వెనక్కి తీయకుండా అర్పించినవాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో అబ్రహాము గురించి ఒక మాట రాయబడి ఉంటుంది. గుర్తు చేసుకుందాం చూడండి. 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం గమనించినట్లయితే, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను.
ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించునో ఇస్సాకు వలనైనదని సంతానం అనబడిన ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపంగా అతని మృతుల్లోని మరలా పొందెను అనే మాట. అబ్రహాము కుమారుణ్ణి అర్పించాడా? అక్కడ కత్తి ఎత్తాడు. అబ్రహామా, నీకొక్కడైనా నీ కుమారుని నాకు ఈయటానికి వెనక తీయలేదు కాబట్టి నీవు దేవునికి భయపడవాడు, ఆ చిన్నవాని మీద చేయి వేయకము అన్నాడు. కానీ ఇక్కడేమో రాయబడిందంటే అర్పించను అన్న 17వ వచనంలో అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను. హృదయంలో ముందుగానే డిసైడ్ అయిపోయాడు అబ్రహాం. ఒక నిర్ణయం చేసుకున్నాడు. దేవుడు ఏమన్నాడు, నేను ఇస్తున్నా, అర్పించేస్తున్నా. అర్పణ, అది సమర్పణ అన్నమాట. కాబట్టి అతడు అర్పించాడంట, మరలా ఉపమాన రీతిగా అతని మృతుల్లో నుండి పొందాడు అని ఇక్కడ రాయబడింది. అందువల్లనే అబ్రహాము 22వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది, మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని వంశములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును అన్నాడు. అబ్రహాము గొప్ప ఆశీర్వాదం పొందాడు. లోకరీతిగా ఆశీర్వదించబడ్డాడు, ఆత్మీయంగా కూడా అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము గురించి ఏమని రాయబడిందంటే, అబ్రహాము వెండి బంగారంలో కలిగి బహుమంది పనివారు కలిగిన మిక్కిలి ధనవంతుడిగా ఉండెను. లోకరీతిగా ఆశీర్వదించబడ్డాడు. అలాగనే ఆత్మీయంగా కూడా అబ్రహాం సంతానం ద్వారా ప్రపంచంలోని మానవులందరూ కూడా ఆశీర్వదించబడ్డారు. అందులో మనము కూడా ఉన్నాం. గలతీయులకు రాసిన పత్రికలో ఆ సంతానము క్రీస్తు అన్నాడు. ఆ సంతానం ఎవరంటే క్రీస్తు. అబ్రహాము వంశములో నుండే యేసు ప్రభువారు లోకరక్షకుడు ఈ లోకానికి వస్తాడని అక్కడ గలతీయులకు రాసిన పత్రికలో రాశాడు. కాబట్టి అబ్రహాము సమర్పణ జీవితం వలన లోకరీతిగా ఆశీర్వదించబడ్డాడు, ఆత్మీయంగా కూడా అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. కాబట్టి ప్రియులారా, మనము దేవునికి ఇచ్చే విషయంలో అసలు మొట్టమొదట అవన్నీ మనకున్నవన్నీ కూడా దేవుని వలన పొందామన్నది అన్న సంగతికి మర్చిపోకూడదు. ఏదైనా కానీ ప్రసంగి గ్రంథంలో ఉంది, దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి దయచేసి దానిలో పాలు అనుభవించుటకు అనుమతి ఇచ్చాడు అనే మాట రాయబడింది. మనకున్న ఆస్తి అంతస్తులు కానీ, ధనము కానీ, ధాన్యము కానీ అన్నీ కూడా అవి ఎవరి వలన మనకు వచ్చినాయి అంటే దేవుని వలనే వచ్చినాయి. మనకిచ్చిన దాంట్లో కొద్దిగా ఇస్తున్నాం, అంతే, కొద్దిగా ఇస్తున్నాం. ఆ ఇచ్చేది సమర్పణ కలిగి శ్రేష్టమైన వాటిని అబ్రహాము వలె హృదయపూర్వకంగా అర్పించినట్టయితే మనము ఆశీర్వదించబడతాం. చివరిగా ఒక్క మాట గుర్తు చేసి నేను ముగిస్తా. యోహాను సువార్త 17వ అధ్యాయము 10వ వచనం గమనించినట్టయితే, యోహాను సువార్త 17వ అధ్యాయము 10వ వచనం గమనించినట్టయితే ఇక్కడ రాయబడింది, ప్రభువు గుర్తు చేశాడు, నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వల్లనే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. కాబట్టి ప్రియులారా, యేసుప్రభు వారు అంటున్నారు, ఇది ఈ 17వ అధ్యాయము ఆయన శిలువకి వెళ్ళబోయే ముందుగా ఆయన చివరిగా చేసిన ప్రార్థన. అందులో ఆయన అంటున్నాడు, ఏమన్నాడంటే 10వ వచనంలో నావన్నీయు నీవి అన్నాడు. నావన్నీయు నీవి అన్నాడు. 8వ వచనంలో ఏమన్నాడంటే నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వల్లనే కలిగినవి అన్నాడు. వాస్తవమే కదా, మనకు అనుగ్రహించబడినవన్నీ కూడా దేవుని వల్లనే కలిగినవి. నాకున్నవన్నీ కూడా నీవే అవి అన్నది మన హృదయంలో ఉండాలి. ఎప్పుడైనా
నేను సంపాదించుకున్న దాంట్లో దేవునికి ఇవ్వాలి అన్న ఉద్దేశం ఉండకూడదు. నాకున్నవన్నీ కూడా దేవుడు ఇచ్చాడు, అందులో కొంచెం ఇస్తున్నా దేవునికి. అది 10వ వచనంలో అన్నాడు, నాకున్నవన్నీ నీవియు నావి అన్నాడు. అది ఎప్పుడైతే మనకున్నవన్నీ దేవుని అని అనుకుంటామో, దేవుని అన్నీ కూడా మన అవుతాయి. అర్థమైందా? మనకున్నవన్నీ కానీ ఎప్పుడైతే మనము దేవుని అనుకుంటామో, దేవునికి ఉన్నవన్నీ కూడా అప్పుడు మన అవుతాయి. రోమీయులు రాసిన పత్రికలో తీయని అవసరం లేదులే, మనం వారసులమంట. వారసులు అంటే ఏంది? తండ్రి ఆస్తి అంతటికి హక్కుదారులం. దేవుని ఆస్తి అంతటికి మనం హక్కుదారులు. కాబట్టి ప్రియులరా ఇదిక ఈ స్పృహ కలిగి ఉండాలి. మనకున్నవన్నీ కూడా ఆయన వలన అనుగ్రహించబడ్డాయి. కాబట్టి ఆయనకి ఇచ్చేవి శ్రేష్టమైనవి ఇవ్వాలి అన్నది మనము ఉన్నట్టయితే అబ్రహాం వలె ఆశీర్వదించబడతాం, ఆ మరియ వలె ప్రభు చేత కొనియాడబడతాం, ఆ పేద విధవరాలు వలె కొనియాడబడతాం, ఆ సారెపోత విధవరాలు వలె ఆశీర్వదించబడతాం. తక్కువ కాదు అనే మాట రాయబడింది, తక్కువ కాలేదు అని రాయబడింది. కాబట్టి మనము దేవునికి ఇచ్చే దాంట్లో అలాగా సమర్పణ కలిగి ఇవ్వాలని దైవ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఇంకొక సాట ఏముందంటే రోమీయులు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో సజీవ యాగంగా మీ శరీరాలు ఆయనకు సమర్పించుకోండి అని. మన శరీరాలు కూడా ధనమే కాదు, మన శరీరాలు కూడా ఆయనకు అప్పచెప్పాలి. శక్తి ఉన్నంతకాలం దేవుని పని చేయకుండా, శక్తి మొత్తం పోయిన తర్వాత ఈ పని చేస్తారంటే అప్పుడు చేయలేం. మన శరీరాలను దేవుని పనిలో శక్తి ఉన్నప్పుడే దేవుని పనిలో వాడాలి, సజీవ యాగంగా వాడాలి. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అన్నాడు. సేవ అంటే స్త్రీలు చేస్తారు, పురుషులు చేస్తారు, ఉద్యోగస్తులు చేస్తారు, పూర్తిగా సమర్పించబడిన దైవ సేవకులు కూడా చేస్తారు. కాబట్టి సేవలో రకాలు ఉన్నాయి. కొంతమంది పూర్తి టైం చేయగలుగుతారు, కొంతమంది పార్ట్ టైము చేయగలుగుతారు. అయితే చేసేది ఎలాగ చేయాలంటే సజీవ యాగంగా మన శరీరాలు అర్పించుకోవాలి. ప్రార్థన కూడా అంతే. అన్ని పనులు చూసుకోగా ఒక సమయం మనకు మిగిలిద్ది. ఎప్పుడు? పనుకునేటప్పుడు కొద్దిగా మిగిలిద్ది. అప్పుడు 2 మాటలు అనుకొని పనుకుంటాం. అది కాదు దేవునికి కావాల్సింది. కొన్ని నీ పనులు ముందుగా చేసుకొని ప్రార్థనకు సమయాన్ని కేటాయించుకొని శ్రేష్టమైనది సమయాన్ని ఆయనకి ఇవ్వాలి. అలాగే ఇచ్చినప్పుడు మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. ఏదో పనుకునేటప్పుడు 2 మాటలు అనుకొని పనుకునేటప్పుడు చేసుకోకూడదని కాదు నేను చెప్తుంది. చేసుకోవాలి, రోజంతా కాపాడినందుకు చేసుకోవాలి. కానీ ప్రార్థించే సమయం, శ్రేష్టమైన సమయాన్ని ఆయనకి ఇవ్వాలి. అన్ని పనులు మొత్తం చేసుకోగా ఆ మిగిలిన ఒక 2-3 నిమిషాలు కాదు ఆయనకి ఇవ్వాల్సింది. కొంత సమయం దేవుని కోసం కేటాయించి ప్రార్థన చేయాలి. మన శరీరాలు శక్తిగా ఉన్నప్పుడే ఆయనకు సమర్పించాలి. మనకిచ్చిన వాటిలో శ్రేష్టమైనవి దేవునికి ఇవ్వాలి. అప్పుడు మాత్రమే మనం కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, సంఘం కూడా ఆశీర్వదించబడిందని గుర్తు చేస్తూ ఉన్నాను. దేవుడు కొద్ది మాటలు దీవించునుగాక. శైలస్ అన్న వచ్చి ప్రార్థన చేస్తారు.